2018-19 1,54,031 రూపాయలు అయితే పెరుగుదల వచ్చేసి 11.38%. సేమ్ థింగ్ 2019-20 నుంచి 22-23 చూసినట్లయితే 2022-23 సంవత్సరంలో 2,19,518 రూపాయలు పెరుగుదల వచ్చేసి 13.98 అంటే 14%. ఎవరు ఎక్కువ అండి? 18-19లో ఉన్న 11.4% ఎక్కువనా, 22-23లో ఉన్న 13.98 అంటే 14% ఎక్కువనా? అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్ అండ్ గ్రోత్ రేట్స్ చూస్తే 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1,54,031 రూపాయలు ఇప్పుడు ఏదైతే చెప్పినానో అంతటితో 18వ ర్యాంకులో ఉంది. భారతదేశంలో 18వ స్థానంలో ఉంది. అయితే పెరుగుదల, అప్పటి పెరుగుదల చూస్తే 11.38% ఏదైతే చెప్పానో ఇంతకుముందు, అప్పటి పెరుగుదల ప్రకారం చూస్తే భారతదేశంలో 13వ స్థానంలో ఉంది. అయితే అదే 2022-23కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేను చెప్పిన 2,19,518 రూపాయలు ఏదైతే ఉందో భారతదేశంలో 7వ స్థానంలో ఉంది. పెరుగుదలలో చూసినట్లయితే 13.98 ఏదైతే 14% ఇంచుమించు నేను చెప్పినానో 6వ స్థానంలో ఉంది. అంటే 2018-19 వాళ్ళ పీరియడ్లో మనము 18వ స్థానము పర్ క్యాపిటల్ ఇన్కంలో ఉంటూ పెరుగుదల మాత్రము 13వ స్థానంలో ఉన్నాము. ఈరోజు మనము 22-23కి వచ్చేటప్పటికి పర్ క్యాపిటల్ ఇన్కంలో 7వ స్థానంలో ఉంటూ పెరుగుదల 6వ స్థానంలో ఉన్నాము. లేదండి ప్రగతి ఎట్లా చెప్తున్నానండి? చెప్తాను, అన్నీ చెప్తాను. అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ అయినాక చెప్తాను. మధ్యలో ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే కష్టం కదా. అదేవిధంగా అన్నీ మీ క్వశ్చన్స్ అని లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ 1 అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసినట్లయితే 2015లో 2వ స్థానంలో ఉంటూ 2017-18కి వచ్చేటప్పటికి 1వ స్థానంకి వచ్చి రావడం జరిగింది. కరెక్టే. కానీ అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా లెక్కేసేవాళ్ళు? మనము సంస్కరణలు ఏవైతే చేస్తున్నామో అనే ప్రకారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లెక్కేసేవాళ్ళు. 19-20 నుంచి 20-21 వరకు వచ్చేటప్పటికి వరుసగా 2 సంవత్సరాలు మా ప్రభుత్వంలో 1వ స్థానంలో ఉన్నాం. ఏ విధంగా 1వ స్థానంలో ఉన్నాము? 1వ స్థానంలో ఉండేది సంస్కరణలే కాకుండా ఫీడ్బ్యాక్ నుంచి, అంటే ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్, పరిశ్రమ ఎవరైతే స్థాపించినారో వాళ్ళ ఫీడ్బ్యాక్, వ్యాపార